నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గడిచిన 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ మాటున వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం పైన ఈ రోజున మరి ప్రతిపక్షాలు, ఎందుకంటే ప్రతిపక్షాలపైనే ఈ బురదను చల్లి ప్రతిపక్షాల కుట్రతోటే ఈ రోజున రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు అందించలేకపోతున్నామంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారానికి అయితే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు. మరి ఈ రోజున ఆయన మాట్లాడుతూ జరుగుతున్నటువంటి ఉదంతాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి చైతన్యపరిచే విధంగా ఆయన తన మీడియా సమావేశంలో కూడా చెప్పారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాలి, వాళ్ళ ఆస్తులకి వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజున వాళ్ళనే ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అవే కదా. గడిచిన 5 ఏళ్లుగా కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తూ ఉంది, వేధిస్తూ ఉంది అనేటువంటిది అందరూ చూస్తూ ఉన్నారు. అదే అంశాన్ని కూడా చంద్రబాబు గారు ఈరోజు తన సమావేశంలో, మీడియా సమావేశంలో కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. అదే సమయంలో చూస్తే పెన్షన్ల పైన ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఒకటైతే, మరి వైసీపీ ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చింది అనేటువంటిది కూడా ఆయన ప్రస్తావించారు. వాటితో పాటుగా అసలు 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని 3వ తారీఖు వరకు ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే, ఏదైతే 13,000 కోట్ల రూపాయలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి తన బినామీ కాంట్రాక్టర్లకి ఏ విధంగా దోచిపెట్టారు, నిధుల్ని డైవర్ట్ చేశారు, ఖజానాని ఖాళీ చేశారు అనేటువంటిది కూడా ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో చూస్తే ఏదైతే ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని ఎన్నికల సంఘం చెప్పింది, అది కాకుండా ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు, వాటిలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళని ఉపయోగించకుండా వాలంటీర్లనే వాడతాము పెన్షన్ల పంపిణీకి అని వంకి పట్టడానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే ఈ పెన్షన్ల పైన వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం కావచ్చు, ప్రతిపక్షాల మీద ఏ విధమైనటువంటి విష ప్రచారం చేస్తూ ఉన్నారు, ఈ రోజున వృద్ధులని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం తమ మార్గదర్శకాల్లోనే చెప్పింది, ఏదైతే వృద్ధులు కానీ, రాలేనటువంటి వికలాంగులు కానీ, సచివాలయాలకు రానేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇళ్ల వద్దకే పెన్షన్ చేరవేయాలి అనేటువంటి మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. అయినా కూడా ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకో, లేదంటే రాలేనటువంటి వృద్ధుల్ని కూడా బలవంతంగా వైసీపీ నాయకులు వాలంటీర్లను అడ్డుపెట్టుకుని వాళ్ళని ఇళ్లల్లోంచి మంచాల మీద కూడా మోసుకు వస్తూ దాన్ని కూడా అంటే వాళ్ళ ప్రాణాలతోటే చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే పెన్షనర్లు మృతి చెందుతూ ఉన్నారు, వాళ్ళ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమయంలోనే రేపు తమ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి ఏదైతే సామాజిక పెన్షన్లు అందిస్తూ ఉన్నారో ఆ సామాజిక పెన్షన్లు అందించేటువంటి వాటిపైన విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తమ ప్రభుత్వంలో ఏ విధంగా పెన్షన్లు అందజేస్తాము అనేటువంటి దానిపైన కూడా స్పష్టత ఇచ్చారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 2,000 పెన్షన్ 3,000 చేస్తా అని చెప్పి, అది సహజంగా 4 ఏళ్లలో పూర్తి అవ్వాల్సింది 5 ఏళ్ళకి కానీ పూర్తి చేయలేదు. మరి 5వ ఏడు వచ్చేటప్పటికి 250 అంటూ ఏవో ఇన్స్టాల్మెంట్లు లాగానో లేదా చిన్న చిన్న మొత్తాల్లో పెంచుకుంటూ వచ్చి 3,000 చేసినప్పటికీ తమ ప్రభుత్వం వచ్చాక 4,000 రూపాయలకి పెన్షన్ని పెంచుతాము, దాన్ని కూడా ఎవరైనా కూడా ఏ నెలకు ఆ నెల తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటే 3 నెలలు కూడా ఈ పెన్షన్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే విధంగా ఒక మార్గదర్శకాలు తెస్తాము, ఒక విధి విధానాలు రూపొందించి 3 నెలలకు ఒకసారి తీసుకునే విధానాన్ని కూడా అమల్లోకి తెస్తాము అంటూ కూడా వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకు కూడా ఒక భరోసా ఇస్తూ ఆయనైతే ఈ రోజున తమ మీడియా సమావేశంలో స్పష్టత చేశారు. అయితే నిజంగానే గడిచిన 5 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ల మాటున ఏ విధమైనటువంటి రాజకీయం జరుగుతోంది, మరి ఈ రోజున చంద్రబాబు గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కావచ్చు, ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు కావచ్చు, మరి ఇందులో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయనేటువంటిదే ఈ రోజున డిబేట్లో మనం చర్చించుకోబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు. సత్యమూర్తి గారు, ముందుగా ఏదైతే ఈ పెన్షన్ల మాటన వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని అయితే చూస్తాను. ఈరోజు చంద్రబాబు గారు మీడియా సమావేశం పెట్టి ఒకటే ప్రశ్నించారు, 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు 3వ తారీఖు వరకు ఎందుకు ఇవ్వలేదు, 3వ తారీఖున కూడా ఉదయం నుంచి వృద్ధులు, వికలాంగులు సచివాలయాలకు వస్తూ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి సాయంత్రం వరకు ఎందుకు ఇవ్వలేదు, 3వ తారీఖు కూడా ఇవ్వలేదు, 4వ తారీఖు సాయంత్రం అయ్యేటప్పుడు కూడా కేవలం 83% మాత్రమే పెన్షన్లు అందించగలిగారు, మిగతా 17% అందించలేదు. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కదా, ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు పెట్టుకుని మరి దీన్ని ప్రతిపక్షాల మీదకి ఎలా నెడతారు అని ఆయన ప్రశ్నించారు. ఏం చెప్తారు? మామూలు యుద్ధంలో కూడా నీతి ఉంటుందండి, దాన్ని యుద్ధ నీతి అంటారు. అంటే ఏంటి, యుద్ధంలో తొడల కింద భాగంలో కొట్టకూడదు అని, సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం ఆపేయాలని,
పసిపిల్లల్ని మహిళల వాళ్ళ జోలికి వెళ్ళకూడదని ఒక వార్ జోన్ ఒకటి పెట్టుకొని అక్కడే యుద్ధం చేయాలి, పక్కన యుద్ధం చేయకూడదని. ఇట్లా యుద్ధంలో కూడా నియమాలు నిబంధనలు ఉంటాయి. కానీ మరి దురదృష్టం ఏంటో తెలియదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ఈ యుద్ధంలో కూడా అవినీతి ఉంటున్నది. యుద్ధ నీతి సంగతి అక్కడ పెట్టి యుద్ధ అవినీతి ఉంటున్నది. ఈ యుద్ధ అవినీతి ఏంటి అంటే మీరు మీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు డబ్బులు వచ్చినాయి. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్ కాబట్టి గవర్నమెంట్ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉంటాయి. ఎందుకు? ఆ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ నుంచి కానీ వచ్చేవి ఈ డబ్బులన్నీ ఉన్నాయి. 13,000 కోట్లు ఉన్నాయి. ఏం చేయాలి? 13,000 కోట్లు ఇప్పుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లకి ముందర ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సామాజిక భద్రతా పెన్షన్లకి ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలి అంటే వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ఒంటరి మహిళలు, అనాథలు, నిరుపేదలు, వీళ్ళు కదా, వీళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 13,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకి బిల్స్ సెటిల్ చేశాడు. ఆ కాంట్రాక్టర్లు కూడా ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన మేనమామ ఒక ఆయన రవీందర్ రెడ్డి అని, ఆయన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి అంటే చాలా ప్రముఖ వ్యక్తి. ఆయనకి సంబంధించిన వీళ్ళ కంపెనీలకి బిల్స్ చెల్లించాడు. అంతకు ముందు కొన్ని కంపెనీలు అంటే వాళ్ళకి సంబంధించిన పెద్ద కంపెనీలకి బిల్స్ ఇచ్చేశాడు. డబ్బులు లేవు, డబ్బులన్నీ అయిపోయినాయి, ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? పొలిటికల్ గేమ్ మొదలు పెడదాం దీని మీద. అంటే మనం చేసిన ఒక పని బయటికి రాకుండా ఉండాలి అంటే ఎదురు దాడి చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యుద్ధనీతి. ఆ యుద్ధనీతి ప్రకారం ఏం చేశాడు అంటే ఉన్న డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చేసాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ అపనిందని వేరే వాళ్ళ మీదకి తోయటం, ఇది మొదలుపెట్టాడు. సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేసేసి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లలో కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని కట్టుకొని వెళ్ళి వృద్ధులకి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మీ పెన్షన్లు చంద్రబాబు ఆపిచ్చాడు, మీ పెన్షన్లు చంద్రబాబు ఆపిచ్చాడు అనే ఒక క్యాంపెయిన్ని మొదలుపెట్టి పెన్షన్లు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్లు ఇవ్వలేక పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉండి ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు మీదకి నెట్టే కార్యక్రమాన్ని విస్తృతంగా చేశారు. ఇది ఎంత బాగా చేశారు అంటే అసలు ఒక దశలో ఈ కరుడుగట్టిన ఈ వైసీపీ కార్యకర్తలు వాలంటీర్ల ముసుగులో ఉన్న వీళ్ళు వెళ్ళి ఒక వృద్ధుడికి చెప్తూ ఉంటారు. వైసీపీ కార్యకర్త ఒకడు దాన్ని వీడియోగా తీసి ఇక్కడ హెడ్ ఆఫీస్కి పంపిస్తాడు. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఏ విధంగా ప్లాన్ చేశారో చూడండి. ఇప్పుడు వృద్ధులు వాళ్ళందరికీ కూడా 3వ తారీఖు వచ్చి అక్కడ నిలబడితే 3వ తారీఖు పొద్దున వచ్చి నిలబడితే వాళ్ళకి 3వ తారీఖు సాయంత్రం దాకా పెన్షన్లు ఇవ్వకపోగా చాలామందికి 4వ తారీఖు కూడా చాలామందికి ఇవ్వకపోగా వాళ్ళందరినీ ఒక చోట వచ్చి ఉంటారుగా, చెట్టు కింద కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సింది పోయి సౌకర్యాలు కల్పించాలా. ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, ఈ సాక్షి మీడియా వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి అమ్మ మీ పెన్షన్ రాకపోవడానికి కారణం చంద్రబాబు అని చెప్పండి అని వాళ్ళతోటి చెప్పించి ఆ ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఏమైంది అంటే ఈ వృద్ధులు, వికలాంగులు, మహిళలు వీళ్ళందరూ కూడా సఫర్ అయ్యారు, ఎంతో సఫర్ అయ్యారు. అంటే యుద్ధం చేయాలి, ఎలక్షన్లు వస్తున్నాయి, యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో కూడా యుద్ధ నీతి ఏది పాటించకుండా ఆ యుద్ధంలో కూడా అవినీతిని ప్రవేశపెట్టి తన వైఫల్యాన్ని, తన చేతగానితనాన్ని, దీన్ని మొత్తం చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేసే ఒక కుట్ర పన్ని
ఆ కుట్రని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే దానికి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మరి సమాధానం చెప్పుకోవాలి కదా. సమాధానం చెప్పుకొని ఆయన ఏం చేయబోతాడు, రేపొద్దున అధికారంలోకి వస్తే ఆయన ఏం చేయబోతున్నాడు అనే విషయాల్ని వివరించాడు. వివరిస్తే ఇంకా ఇప్పుడు నేను అనుకోవటం వైసీపీ ఇప్పుడు ఆయన అన్న దాని మీద ఏమన్నా ట్రోలింగ్స్ మొదలు పెడుతుందేమో చూడాలి. సార్, ముఖ్యంగా చూస్తే ఈ రోజున అంటే ఇప్పటి వరకు సత్యమూర్తి గారు చెప్పింది వాస్తవమే. అంటే ముందుగానే డబ్బులు ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలి, సామాజిక పెన్షన్లు అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అవన్నీ పక్కకు పెట్టేసి దాన్ని రాజకీయం చేస్తూ ఈ రోజున వాలంటీర్లని తన రాజకీయ అవసరాలకి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికని ఆయన చేస్తున్న రాజకీయాన్ని వాళ్ళని ఈ రోజున రాజీనామా కూడా చేయాలి, రాజీనామా చేసి నాకు పని చేయాలి అంటూ వాళ్ళ మీద వైసీపీ నాయకుల ద్వారా ఒత్తిళ్లు తెస్తూ ఈరోజు వాళ్ళని బలిపశువులను చేస్తున్నారు అంటూ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? ఇది పిల్లి చెలగాటం ఎలుక్కి ప్రాణ సంకటం అంటారండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక క్రీడ, ఇది ఒక వికృత క్రీడ. కానీ వాలంటీర్లకి ఇది ఒక ప్రాణ సంకటం. వాళ్ళు చాలా అల్పజీవులు, అతి తక్కువ శాలరీకి, అంటే ప్రభుత్వం ఇచ్చే కనీస వేతనాలను కూడా వాళ్ళు ప్రభుత్వమే ఉల్లంఘించి 5,000 శాలరీతో పనిచేస్తుంది. అదేమంటే వాళ్ళు ఈయన చేస్తున్న మంచి పనికి ఉత్తేజితులయ్యి 5,000కి చేయటానికి ఈ పెద్ద ప్రజా సంక్షేమ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారంటున్నాడు. అసలు ఎవరో నిరుపేదలైన కుటుంబాల పిల్లలే ఇంత ఉత్తేజితులైతే, సొంత తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ పిల్లలకి రాజకీయంగా పెద్ద చైతన్యం ఉంది, లండన్లో అక్కడ ఇక్కడ చదివారు, వాళ్ళు వచ్చి ప్రేరణగా నుంచుని మా నాన్న ముఖ్యమంత్రిగా ఇంత చేస్తున్నప్పుడు మేము కూడా ఈ ఉద్యమంలో దూకి ముందుకేరినప్పుడు అది సమర్థనీయంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలేమో అక్కడ ఉండాలి, వీళ్ళు చిన్న చిన్న మొన్న కనుక తెలంగాణ ఉద్యమంలో కనుక సాధారణ కుటుంబాల ప్రజలేమో ఆహుతయ్యారు, పెద్దలకేమో కుర్చీలు వచ్చినాయి. అట్లాగే ఇక్కడ కూడా ఆయన చెబుతుంది వాళ్ళని రాజీనామా చేయమంటున్నాడంటే ఈ డోస్ సాల్టర్లు ఆయనకి, వాళ్ళు జెండాలు పట్టుకుని వీళ్ళమ్మటి తిరగాలి ఇప్పుడు. అందుకని ఇది కనుక ఉంటే కనుక అందులో ఎలక్షన్ కమిషన్ చాలా అలర్ట్గా ఉంటుంది. చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లని పీకేసినప్పుడు ఐపీఎస్ ఐజీఎల్ని వీళ్ళని కూడా పీకుతుంది కదా. వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులా కాదా అనేది ఆయనకి ఇష్టానుసారంగా వాడుతున్నాడు. కాసేపు ఎన్నికల నిర్వహణకి వీళ్ళకి అప్పచెప్పండి, మేము 5,000 ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అంటాడు. అక్కడికి వచ్చేటప్పటికేమో ఊరికే గౌరవ వేతనంగా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, స్వచ్ఛంద సేవకులు, వాళ్ళు కూడా మాతో కలిసి ఉద్యమంలో ప్రయాణిస్తున్నారు కాబట్టి గౌరవ వేతనం ఇస్తున్నా అన్నాడు. 2 నిర్వచనాలు చెబుతున్నాడు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఇట్లాగే బ్లఫ్ చేయాలనుకున్నాడు. ఉపాధ్యాయుల్ని పెట్టొద్దు, వాళ్ళని పెడితే కనుక బోధనేతర కార్యక్రమాల వలన వాళ్ళు చెప్పే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోద్ది. అసలు దేశంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి 80-85% నిర్వహించింది టీచర్స్. తాతకి దగ్గులు నేర్పినట్టు ఎలక్షన్స్ కమిషన్కి ఎవరిని ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోవాలో ఈయనే సజెస్ట్ చేశాడు. మా దగ్గర వాలంటీర్స్ ఉన్నారు 2,50,000 మంది, వీళ్ళని పెట్టుకుని టీచర్స్ని వదిలేసేయమన్నాడు. వాళ్ళు ఏదైనా ఉంటే కనుక ఈ మద్యం దుకాణాల దగ్గర కాపలాకి వెళ్తారు కదా ఆయనకి. అట్లా తను రకరకాల క్రీడ చేస్తున్నాడండి. ఇది నిన్న ఇంకొక వరస్ట్ క్రీడ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ పెట్టి మీ పెన్షన్లకు అడ్డం పడుతున్నాడని ఒక ప్రచారం చేయటం కోసం అసలే ముక్కుతా మూలుగుతా ఎండాకాలంలో ఎక్కడో వసారలో పడుకున్న ముసలాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టినట్టు, అంటే ఆయనకి మనుషులు అనేవాళ్ళు ఒక ప్రదర్శనశాల అనమాట. ఊళ్ళో అందరికీ రచ్చ అవ్వాలి. చంద్రబాబు నాయుడు అక్కడ పిటిషన్ వేసాడంట, వీళ్ళకి డబ్బులు అందలేదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి జనరల్ హాస్పిటల్లో యాప్ షెట్లకు కనుక ఇది పెడతారు చూడండి, సెలైన్ బాటిల్స్, అట్లా పెట్టి వాళ్ళని మంచాల మీద తీసుకొచ్చి సచివాలయం దగ్గర రోడ్ల మీద చెట్ల కింద పుట్ల కింద పెట్టాడు. పెట్టి ఊళ్ళో అల్లరి చేయదలుచుకున్నాడు. చివరికి ఏమైంది, అది వికటించింది. అసలు విషయం ఇది కాదంట, డబ్బులన్నీ నేమో కాంట్రాక్టర్ల బంధువులకు దోషిపెట్టాడంట, ఇవాళ డబ్బులు లేవు, అది పరిస్థితి. ఇప్పుడు చెట్టును కొట్టి మీద వేసుకోవటం, అవతలాడి మీద తోద్దాం అనుకున్నాడు ఆ చెట్టుని, అది ఇప్పుడు ఆయన మీదే పడింది. అందరిలో విలేజెస్లో అందరికీ అదే అర్థమైపోయింది, ఇతను మనని తీసుకొచ్చి అనవసరంగా తిప్పుతున్నాడు, డబ్బులు లేని సంగతి ఆయన తెలుసు. మన ఇంటికాడ అక్కడ ఉంటే ఏదో నీళ్ళని తాగి బతికేవాళ్ళు, ఇక్కడికి వస్తే నీళ్ళు ఇవ్వలేదు, సత్యమూర్తి గారు చెప్పినట్టు వస్తువులు లేవు, వాటిని వీడియో తీసుకున్నారు. మొన్న కనుక అమ్మాయిని గీతాంజలి తెనాల్లో దానికి వాడుకున్నారు కదా, పబ్లిసిటీకి వాడుకుని చివరికి రైల్లోంచి తోసేశారు. అట్లాగే ఇప్పుడు ఇది కూడా
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆయన ఎవరో మన వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎంత నిజమో ఈయన పిటిషన్ వేసింది కూడా అంతే నిజం. ఇప్పుడు అతను ఎవరు మినిస్టరు ఈయనే ఆపేశాడని ప్రచారం చేస్తుంటే జోగి రమేష్ ఇంటింటికి తిరిగి ఆయన మినిస్టరు సీనియర్ శాసనసభ్యుడు ఎన్నికల టైంలో ఏది మాట్లాడాలో తెలకుండా ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుని చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. తీస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది. 48 అవర్స్లో మాకు సంజయ్ ఇవ్వమన్నారు. ఇవ్వలేకపోతే కనుక దాని పరిస్థితి ఏంటనేది తేడాగా ఉంటుంది. ఎట్లా అంటే అది ఇదివరకటి ఎలక్షన్ కమిషన్ అనుకుంటున్నారు వాళ్ళు. ఏమనుకుంటున్నారంటే 5 ఏళ్ల నుంచి మనం నోట్కి ఏదో వస్తే అది మాట్లాడాము, ఇప్పుడు కూడా అదే అవుద్ది అనుకున్నారు. కానీ ఇంత మాత్రం షోకాజ్ నోటీస్ వస్తుందని కూడా వాళ్ళు ఊహించలేదు సతీష్ గారు. ఇది షాక్ అనమాట. మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకుని ఎలక్షన్ కమిషన్ అనేది ఉందనేది గుర్తెరిగి ప్రవర్తించాలి ఎవడైనా. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా చూస్తే ఈ రోజున అంటే వాస్తవంగా పెన్షన్ల విషయంలో హైకోర్టు ఆదేశాలని హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వాళ్ళు ఒక ఆదేశాలు జారీ చేశారు. అట్ ద సేమ్ టైం చూస్తే ఈ రోజు దానిపైన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ పెన్షన్ ఇవ్వలేకపోవడం కానీ ఏ విధంగా చూడాలి అంటే, ఈ రోజున చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే, కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది ఒకటి అయితే వీళ్ళు దాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైము వృద్ధుల్ని వికలాంగుల్ని ఇళ్ల దగ్గరే వాళ్ళకి పంపిణీ చేసే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అని కేంద్ర ఎన్నికల సంఘం ముందే చెప్పింది. అలాంటివి ఏమీ చేసుకోలేదు. వాలంటీర్లతోటే మేము పంపిణీ చేయిస్తామని చెప్పేసి అని మొంకిపట్టు పడ్డం. అట్ ద సేమ్ టైము ఏదైతే ఇప్పటికే వ్యవస్థలు ఉన్నాయి అందులో సిబ్బంది ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఉన్నారు 150,000 మంది. వాళ్ళందరినీ ఉపయోగించుకుంటే వాలంటీర్లను పెట్టినప్పుడు 2 రోజుల్లో అయితే వాళ్ళతో 3 రోజుల్లో అయ్యేదేమో. అవేమీ చేయకుండా దీన్ని తీసుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేశారు అంటూ తన పైన ఈ బ్లేమ్ని నెట్టేటువంటి కుట్రలు చేయడాన్ని ఎలా చూడాలి? ఇది కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఏం చేయాలి అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గైడ్లైన్స్ అవి పెట్టాలి. ఆయన ఏం చేశాడంటే కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు. పెట్టి కలెక్టర్లకు చెప్తే కలెక్టర్లు ఏమన్నారంటే 2,50,000 మంది వాలంటీర్లు ఉండేవాళ్ళండి, అప్పుడు చక్కగా పెన్షన్లు పంపిణీ అయ్యేవి. మరి ఇప్పుడు వాళ్ళని తీసేసి సచివాలయ ఉద్యోగులేమో 1,00,000 మంది ఉన్నారు. మరి అందుకని అది పంపిణీ చేయడం అనేది మరి కష్టసాధ్యం అవుతుందండి. అంటే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నియమ నిబంధనలు పెడితే చీఫ్ సెక్రటరీగా నువ్వేం చేయాలి? ఆ నియమ నిబంధనలని అమలు చేయాలి. కానీ కలెక్టర్లతోటి సమీక్ష పెట్టడం ఏంటి? ఆ కలెక్టర్లేమో వాలంటీర్లు అయితే బాగుంటుందండి అని వాళ్ళు అంటాం ఏంటి? నువ్వు అది వింటాం ఏంటి? దాన్ని ప్రొసీడింగ్స్లో పెట్టడం ఏంటి? ఇదంతా చూస్తూ ఉంటే మామూలుగా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మనం ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా ఇబ్బంది ఉండదు, మనల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు అన్న భ్రమంలో ఉంటున్నారండి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు. ఆ విషయమే నాకు ఇప్పటికీ ఎంత తరచి చూసినా నాకు అర్థం కావట్లా. వాళ్ళు మామూలుగా చాలా తెలివిగల వాళ్ళు అయితే కదా ఐఏఎస్లు అయ్యేది, ఐపీఎస్లు అయ్యేది. మరి వాళ్ళు ఈ విధంగా ఎట్లా ఆలోచిస్తున్నారు? ఇది ఒక ఆస్పెక్ట్. అయితే వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్గా చెప్పింది, క్రిస్టల్ క్లియర్గా చెప్పింది పెన్షన్లు ఆపటానికి వీల్లేదు అని చెప్పింది. మరి 1వ తారీఖు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలా? 3వ తారీఖు 4వ తారీఖు దాకా ఎందుకు ఎక్స్టెండ్ చేసావు? 4వ తారీఖు వరకు 83% పెన్షన్లు మాత్రమే ఎందుకు ఇచ్చావు? కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ స్పష్టంగా, వాళ్ళు కూడా ఏదో చాటపారదని రాయలే, వాళ్ళు 3 పాయింట్లతోటి ఒక ఇది ఇచ్చారు. పెన్షన్లు ఆపడానికి వీల్లేదు, వెంటనే ఇవ్వండి. వాలంటీర్లతో ఇవ్వద్దు, మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ముఖ్యమైనది ఏంటి అంటే ఎవరికైనా బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా వాళ్ళందరికీ, వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేసేసేయండి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోట ఇవ్వండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చింది. వీళ్ళు చెబుతారు చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఇవ్వండి, చాలామందికి అకౌంట్లు ఉన్నాయి కానీ అందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదండి, చాలా అకౌంట్లు డీయాక్టివేట్ అయిపోయినాయండి.
మనం 5 సంవత్సరాల నుంచి నోట్లు లెక్క పెట్టి వాళ్ళకి ఇచ్చి అమ్మ జగన్ అన్న ఇచ్చాడమ్మా, అమ్మ జగన్ అన్న ఇచ్చాడమ్మా అని చెప్పుకోవటానికి డబ్బులన్నీ క్యాష్ విత్డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే ఈ రోజున ఆధార్ కార్డు సీడింగ్ లేదుట, బ్యాంక్ అకౌంట్ లేదుట. మరి ఎవరికి ఇస్తున్నావు పెన్షన్లు? ఈ పెన్షన్ల భాగోతం మీద అంటే ఆధార్ కార్డు సీడింగ్ లేకుండా నువ్వేం చేయాలి? ఆధార్ కార్డు లేని వృద్ధుడు ఎవడైనా ఉంటే ఆధార్ కార్డు ఇప్పించాలి అతనికి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది కదా, ఆధార్ కార్డు ఇప్పించేసి అతని ఐరిస్ ఇవన్నీ తీసుకొని కలెక్ట్ చేసి పెట్టుకొని ఇవ్వాలి కదా. ఆధార్ కార్డు సీడింగ్ లేదని, ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ లేదని, అసలు బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్ ఉన్నాయని, అసలు వీళ్ళకి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం తెలియదని ఒకసారి వేస్ట్ చూడు, వాళ్ళకి తెలుస్తుందో తెలీదు. అందరికీ ప్రతివాడికి కూడా కార్డు ఎట్లా వాడాలి ఏంటి అందరికీ తెలుసు. మంచంలో నుంచి కదలలేని వాళ్ళకి వయోవృద్ధులకి నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వు అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెబితే వాళ్ళందరినీ మంచాల మీద తీసుకొస్తున్నారు వీళ్ళు. మంచాల మీద తీసుకొచ్చి ఇంకొకటి ఏంటో తెలుసా, ఈ వృద్ధులు వీళ్ళందరూ ఒక చోట చేరితే ఇందాక కుమార్ గారు చెప్పినట్టు జోగి రమేష్ వచ్చి మనం వీళ్ళని తీసుకొని చంద్రబాబు మీదకి వెళ్ళి అక్కడ ఆయన ఇంటి దగ్గర ధర్నా చేద్దాం పదండి అంటే చాలే పోవా, చేసిందంతా నువ్వు చేసి చంద్రబాబు మీదకి నెడతావా అని చెప్పి అక్కడ ప్రజలు ఎదురు తిరిగారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎదురు తిరిగారు. నువ్వు చేసిందంత అరే వాళ్ళకి వృద్ధులు వస్తే వాళ్ళకి కనీసం మజ్జిగ ఇవ్వలేవా? నువ్వు మజ్జిగ ఇవ్వటానికి నీకు చేతులు రాలేదా? వృద్ధుల్ని తీసుకొచ్చి సాయంత్రం దాకా తిండి తిప్పలు లేకుండా అక్కడ కూర్చోబెట్టి అంటే వాళ్ళందరినీ సఫర్ చేసి ఆ సఫరింగ్ నుంచి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడిని తిట్టాలి, బూతులు తిట్టాలి అనే ప్లాన్ వేసుకుంటే నువ్వు అసలు ఇదేమి కుట్రా, ఇదేమి కుతంత్రం? ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఫెయిర్గా ప్రవర్తించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వమే కుట్రలు పన్నుతుంటే ఎవరితో చెప్పుకోవాలి? సార్ ముఖ్యంగా చూస్తే ఇప్పుడు సత్యమూర్తి గారు అన్నట్లుగా డబ్బులు 1వ తారీఖున లేవు, ఆ విషయం చెప్పకుండా 3వ తారీఖు వరకు నాంచారు. 3వ తారీఖును కూడా వెళ్ళి చూస్తే డబ్బులు పంపిణీ చేయడానికి సచివాలయాల్లో 1,49,000 రూపాయలు 14,49,000 రూపాయలు కావాలి అక్కడ పెన్షన్లు పంపిణీ చేయడానికి. ఏది పాలకొల్లో నిమ్మల రామానాయుడు గారు వెళ్తే. కానీ సచివాలయం అకౌంట్లో ఎంత పడ్డది అంటే 9,000 పడింది. ఇలా 14,40,000 రూపాయలు లేవు. ఇంకో సచివాలయానికి వెళ్తే అక్కడ 12 లక్షలు కావాలి. ఇలా లక్షలు ఒక చోట ఉన్న అంటే ఒక గ్రామంలో ఉండే 1-2 సచివాలయాల్లోనే ఈ పరిస్థితులు ఉంటే మరి రాష్ట్రం మొత్తం ఎలాంటి పరిస్థితులు ఉండాలి? ఇవన్నీ కూడా కప్పిపుచ్చుతూ దీన్ని రాజకీయం చేస్తూ వృద్ధులకి, వికలాంగులకి, ముఖ్యంగా ఒంటరి మహిళలకి వీళ్ళకి ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్లను కూడా రాజకీయం చేస్తూ దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారంటే ఏమనుకోవాలి వీళ్ళ గురించి? ఇప్పుడు మీరు చెప్పారు కదండి, 14 లక్షలు ఎక్కడ, 9,000 ఎక్కడ, ఏదో వాములు తినే స్వాముల వారికి పత్తిత్తులు పలహారం అని అంత బడ్జెట్ ఉండసాట ఏదో 9,000 పంపించి దీప నైవేద్యాలు వేయటానికి పనికొస్తాయి. ముగ్గురికి వస్తుంది. ఆ ముగ్గురు తీసుకెళ్తారు, అందులో కూడా మళ్ళీ దాంట్లో రాజకీయం చేస్తారు. అది ఆయన ఫలానా ఆయనకి ఇచ్చారు, ఫలానా ఆడికి ఇవ్వలేదని. అసలు బడ్జెట్కి ఇచ్చిన దానికి పొంతం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నలుగురిని పెట్టి ఆ వ్యక్తిని ఇక్కడికి మోసుకొచ్చే బదులు ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ ఇవ్వచ్చు కదండి. ఒక మనిషి మోసుకురావాలంటే 9 కావాలి. ఇదంతా కూడా ఊళ్ళో ఊరేగింపు అనమాట. అంటే మీకు ఇది కూడా చెప్పడం మర్చిపోయాను, ఈ మోసుకొచ్చింది కూడా ఏమిటంటే అదొక షార్ట్ ఫిలిం అట. ఏమిటంటే వాలంటీర్లని కొంతమందిని వైసీపీ నాయకుల్ని అక్కడ పెట్టి స్లోగన్స్ ఎవరు గట్టిగా ఇవ్వగలుగుతారు, వైసీపీ నాయకులు కనిపించకుండా అందులో కొంత కింద క్యాడర్ ఎవరైతే ఉంటారో ఆ కార్యకర్తల్ని పెట్టి వాలంటీర్లను పెట్టుకుని మంచాలకి నల్ల జెండాలు పెట్టి కొత్త మంచాలు కొని తీసుకెళ్ళారు. ఆ నల్ల జెండాలు వాటికి పెట్టి తీసుకొస్తూ వెనకాతలో 10 మంది వృద్ధుల్ని కూడా పెట్టించుకుని తెలుగుదేశం నాశనం అయిపోవాలి, వృద్ధుల ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు అంటూ నినాదాలు ఎవరైతే ఇచ్చారో అక్కడ ఆ మంచాలు మోసిన వాళ్ళంటే ఒక మంచాన్ని 9 మోస్తే ఒక్కొక్కరికి 3 లక్షలు, నినాదాలు ఇచ్చిన వాళ్ళకి 6 లక్షలు, ఒక్కొక్కరికి 3 లక్షలు, మొత్తం 46 లక్షలు అయింది ఒక షార్ట్ ఫిలిం తీయడానికి. ఓహో, అది ఒక యాక్టర్స్ అనమాట. మంచాలు మోసేవాడు కూడా యాక్టరే. ఇక జనం సొమ్ము అట్ట వాడుతున్నారండి, చూసారా? తెలుగుదేశం నాశనం అయిపోవాలి, చంద్రబాబు ఉసురు కొట్టుకుపోవాలి అన్న నినాదం చేసి ఆ నినాదాన్ని వైరల్ చేసిన నేను 100 చెప్పబోయి మీరేమన్నా పొరపాటు చెబుతున్నారు అనుకున్నా నేను.
అందుకని సరి చేద్దాం అనుకున్నా. సరే ఇప్పుడు దానికి కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ కావాల్సి వచ్చారు మంచాలు మూయటానికి. అంటే జనం సొమ్ము ఎంత మంచి నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు మీరు చూడండి. అంటే ప్రతి అవకాశాన్ని వీళ్ళు రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారనడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముందండి. వాళ్ళ మూలాన వైఫల్యమైనా కూడా వాళ్ళందరినీ ఊళ్ళో మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్ళైన వాళ్ళని కారులో పెట్టి ఊరేగించేవాళ్ళు. ఆ రోజుల్లో అదో ఫ్యాషన్. ఇప్పుడు ఈయన దాంట్లో ఏంటంటే ఈ పరిపాలనలో మంచాల్లో పెట్టుకుని డోలీలాగా మోసుకురావటం. వాళ్ళు ఒక ఆట వస్తువులు, అంతేగాని అక్కడ లోపల ఇక్కడికి వచ్చే లోపల వడగొట్టి చస్తే చచ్చాడు. కానీ నీ ఫిలింలో పడాలి, నువ్వు ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి, తెలుగుదేశం మట్టి కొట్టుకుపోవాలి, దుమ్ము కొట్టుకుపోవాలి. ఎప్పుడన్నా ఒకడిని ఎవడన్నా నిందిస్తే మన మీదకి వస్తాయని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతారండి. ఎవడదన్నా కీడు నువ్వు కోరితే ఆ కీడు నీకు జరుగుతుంది. ఒకటి మేలు కనుక కోరితే 10 మంది మేలు కోరితే నీకు ఒక చిన్న మేలు జరుగుతుంది అంటారు. అది వీళ్ళకి తెలీదు. ఎంతసేపు ఎవడో ఒకటి మీద పడి ఆడవటం. 5 ఏళ్ల నుంచి ప్రజల గురించి పట్టించుకోకుండా వాళ్ళ సూపంతా ప్రతిపక్షాల మీదే ఉంది. ఎంతమంది ఇళ్ళు పడగొట్టారండి. ఆయన నర్సీపట్నం కానీ, వైజాగ్ మాజీ మేయర్ కానీ, వీళ్ళందరూ ఏమీ లేదు, ఏదో ఒక కారణంతో వాళ్ళని మానసికంగా క్షోభపెట్టాలి అంతే. అట్టా కనుక పడగొట్టదలుచుకుంటే అట్లాంటి అక్రమాస్తులు జగన్ కన్నా మించినాడు ఎవడుండాడండి. ఇప్పుడు ఈ ఊళ్ళల్లో కూడా ఎలక్షన్ వచ్చే ముందు ఏదో ఒక హల్చల్, అంటే తెలుగుదేశం ఫెయిల్ అయిందని చూపించబోయి ఇవాళ మైసభలో కనుక దుర్యోధనుడు జారిపడ్డట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దివాళా ఎత్తేసిందంట, ప్రభుత్వం ఎత్తేసిందంటారు కదా. అది ఎక్కువ చర్చ జరుగుతుంది. అందుకనే మనని తీసుకెళ్ళి సచివాలయం దగ్గర అక్కడ ఇక్కడ ఊరేగింపు చేసి సినిమాలు తీసి సినిమా ట్రైలర్ వేస్తారనుకుంటున్నారు వాళ్ళు. ఏదో సినిమాలో మా చిన్న ట్రైల్ పార్టీ అని సినిమా కన్నా ముందు ఏదన్నా న్యూస్ రీల్ లాగా వేసేవాళ్ళు, దాన్ని ట్రైల్ పార్టీ అనేవాళ్ళు ఆ రోజుల్లో. అట్లా ఏదో వేస్తారంట అనుకుంటున్నారు. వాళ్ళ బొమ్మలు వాళ్ళు మళ్ళీ సినిమాలో చూసుకుందామని. అటువంటి నీతిమాలిన రాజకీయాలు చేయటం అనేది ఇప్పుడు అందులోనూ జార్ఖండ్, బీహార్ లాంటి వెనకబడిన ప్రదేశాల్లో అయితే వేరండి. వాళ్ళు రాయలసీమలో కూడా కొంత వెనకబడిన ప్రదేశం ఉంది. అట్లాంటి సాట జరుగుతాయి వీళ్ళ ఎత్తులు. వాళ్ళని ఫ్యాక్షన్ కోసం ఉపయోగించుకుని వీళ్ళ తరపున వెళ్ళి వాళ్ళు కత్తులు బళ్ళాలో పట్టుకుని అది అయిపోయే ఆ చరిత్ర మొన్న వీళ్ళే దిగారు. ఇప్పుడు మొన్న వివేకానంద రెడ్డి గారు టైం వచ్చేటప్పటికి అక్కడ కూడా తెలివి మీరిపోయారు. ఇదివరకట్లాగా లేదు. దస్తగిరి చెప్తున్నాడు కదా, నాకు ఎంత 40 లక్షలు చిన్న మర్డర్కి. ఆ రోజుల్లో వీళ్ళ ఫాదర్స్ తాతయ్యలు సంపాదించిన రోజుల్లో వేలల్లో ఒక 10,000 ఇస్తే ఒకటి వేసేసేవాళ్ళు, 20,000 ఇస్తే ఒకటి వేసారు. ఇప్పుడు అది డిమాండ్ పెరిగింది. అందుకని ఇక వాళ్ళు కూడా దగ్గరుండి పర్యవేక్షించుకుని ఈ ఆయన పేరు ఏంటంటే అవినాష్ రెడ్డి, ఇప్పుడు ఆయన కూడా అక్కడ ఉండి చేస్తేనే ఆ 40 లక్షలకు ఒప్పుకున్నారు సుపారీ. అట్లా వెనకబడిన ప్రాంతాల్లో ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేసినట్టు వాళ్ళ కోస్తా జిల్లాల్లో కూడా ఇదే మొదలెట్టారు వాళ్ళు. సార్, ముఖ్యంగా చూస్తే ఈ రోజున చంద్రబాబు గారి మీడియా సమావేశంలో ఆయన ఆఖరి పాయింట్గా రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి సామాజిక పెన్షన్లు ఏ విధంగా అందజేస్తాం, ఎలా పెంచుతాము, వాటి విధి విధానాలు ఎలా రూపొందిస్తాము అంటూ కూడా ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి దానికంటే కూడా మెరుగ్గా రేపు పెన్షన్ని అందించేటువంటి విధానాన్ని తెస్తాము అంటే చెప్పింది. అది ప్రజలకి ఏ మేరకు భరోసాని ఇచ్చినట్లుగా చూడొచ్చు, అంటే ఏ మేరకు ధైర్యాన్ని నింపింది అనుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు సూపర్ 6 అని ఆల్రెడీ ఒక కార్యక్రమం తీసుకొని చేస్తున్నారు, ప్రజల్లోకి బాగా వెళ్ళింది అది. ఇప్పుడు ఏంటి అంటే పెన్షన్లు దీనికి సంబంధించి చాలా అపోహలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అండ్ సోషల్ మీడియా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్ అన్న లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి. అది జగన్ అన్నతోటి మొదలైనవి ఇవి. జగన్ అన్న కన్నా ముందర పెన్షన్లు లేవా? అసలు ఆ పెన్షన్లను 2000కి పెంచింది ఎవరు? వాళ్ళ నాన్న ఎంత ఇచ్చాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత పెంచాడు. అంటే ఈ తరహా ఇటువంటి క్యాంపెయిన్స్ చేసుకొని ప్రజల్ని మభ్యపెడదాము, మభ్యపెట్టి దాని నుంచి మనం రాజకీయ లబ్ధి పొందాలి అన్న ఈ ప్రయత్నం, దాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు నాయుడు ఆయన వస్తే ఏం చేస్తాడని చెప్తూ ఉన్నాడు. ప్లస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న ఇదేంటంటే బీసీలకి, అంటే బీసీలు అంటే ఏంటి అంటే చాలామంది చాలా కులాలు బీసీల్లో చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. అందుకని వాళ్ళ ఆరోగ్యం సహకరించదు, వాళ్ళు దెబ్బతింటారు, చిన్న వయసులోనే వాళ్ళ దెబ్బతింటారు. కాబట్టి వాళ్ళకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చేస్తానని చెప్పడం, అంటే 10 సంవత్సరాల ముందరే పెన్షన్ ఇస్తానని చెప్పడం. ఆ పెన్షన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఏం క్యాంపెయిన్ చేశాడంటే, నేనుంటే పెన్షన్ మీ ఇంటికి వస్తుంది,
లేకపోతే మీ ఇంటికి రాదు, మీరు చూశారు కదా చంద్రబాబు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అని ప్రచారం చేశాడు. దానికి ఏంటి అంటే దానికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రణాళికలోనే చెప్తూ ఉన్నారు, మేము పెన్షన్లను మీ ఇంటికి పంపిస్తామా, ఇంతకన్నా ఎక్కువ పంపిస్తాము, 1000 రూపాయలు కలిపి. ఎందుకు ఇక్కడ ఈ స్కీమ్స్ ఎందుకు అంటే ఇవి సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అండి. నేను మొదటి నుంచి కూడా మీకు చెప్తుంది అదే, సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రత కోసం ఇస్తున్న పెన్షన్లు ఇవి. అంతే తప్ప ఇదేదో ఎవరికో వాడికి మేలు చేయటానికో లేకపోతే వాడికి ఇవ్వటానికో వాడికి ఇచ్చే లంచం కాదు ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే దీన్ని ఒక నేను మీకు లంచం ఇస్తున్నాను, మీకు వరం ఇస్తున్నాను, మీకు ఇది ఇస్తున్నాను అది అని చెప్పుకుంటున్నాడు. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వ బాధ్యత అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టి దాన్ని ఇటు డైవర్ట్ చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు అంత ముందర కూడా 2-3 వాయిస్ మెసేజ్లు అవి పంపించారు మొత్తం క్యాడర్ అందరికి కూడా, క్యాడర్కే కాదు ప్రజలందరికీ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి ఆయన చెప్పింది దీని ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. ఇప్పటికే ఊళ్ళల్లో చాలామందికి అర్థమైపోయింది ఏంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయం, పెన్షన్లను అడ్డం పెట్టుకొని ఆయన చేస్తున్న రాజకీయం. ఇప్పటికీ ఇవ్వలేదు కదా, ఇప్పటికీ 83% కన్నా ఎక్కువ ఇవ్వలేదు కదా. ఆ తరహా ఇది వాళ్ళు వ్యత్యాసం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి, అనాథలకి వీళ్ళ పట్ల ఎంత చిన్న చూపు చూస్తున్నారో ఇప్పటికే అందరూ దాదాపుగా చాలామంది అర్థం చేసుకున్నారు. అందుకనే వీళ్ళు వెళ్ళి ఏదైనా ప్రచారం చేద్దాం చంద్రబాబుకి వ్యతిరేకంగా అని వీళ్ళు చూస్తుంటే ప్రజలు ఒప్పుకోవటం లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే పెన్షన్లను కూడా రాజకీయం చేస్తూ దాని ద్వారా లబ్ధి పొందామని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు ఈ రోజున ప్రజల ముందు తేలిపోతూ ఉన్నాయి, అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని ప్రజలు కూడా చీదరించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క గుణపాఠాన్ని నేర్పుతారు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సతీష్ గారు వీక్షకులు.